మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీకి నమస్కారం. ఈ రోజు ధర్మపురిలో వైశ్య సత్ర సముదాయంలో వాసవి మాత గుడిలో వాసవి మాత యొక్క జయంతి సందర్భంగా ధర్మపురిలోని వైశ్య సోదరులు సోదరిమణులు పెద్ద ఎత్తున ఉదయం మహాభిషేకం పూలతో అర్చన కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం ఇసుక స్తంభం వద్ద నుండి వందల మంది మహిళలతో మంగళహారతులతో శోభయాత్రతో వచ్చి వాసవి మాత గుడి సత్రం ఆవరణలో పెద్ద ఎత్తున కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మపురిలోని వైశ్య సోదర సోదరులు అందరూ కూడా అన్ని కుటుంబాల సభ్యులు కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇదొక చరిత్ర. ఎందుకంటే ఈ యొక్క వాసవి మాత దేవాలయం నిర్మించి దాదాపు 30 సంవత్సరాలు కావస్తా ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమం సత్రం పక్షాన కావచ్చు, మండల సంఘం పక్షాన కావచ్చు, టౌన్ సంఘం పక్షాన కావచ్చు, మహిళా సంఘం పక్షాన కావచ్చు, బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సాయం సత్యనారాయణ గారు, రంగ శంకరయ్య గారు, జక్కు దేవేందర్ గారు తో పాటు గులిశెట్టి రవి గారు వీళ్ళంతా కూడా మీద వేసుకుని కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మహిళా సోదరిమణులు కూడా ఒక్కరని కాకుండా అందరూ కూడా ఒక ఇంట్రెస్ట్ గా ఒక కార్యక్రమం చేయాలనే మంచి సంకల్పంతో చాలా రోజుల తర్వాత ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వాసవి మాత జయంతోత్సవాలు కాకుండా ఆత్మాహుతి కార్యక్రమాలు, ఇంకా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారికి మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వాసవి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజు ధర్మపురిలో మా ఆర్యవైశ్య మహిళలందరూ కలిసి ఆర్యవైశ్య కులదేవత అయిన వాసవి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని వైశాఖ మాసంలో వచ్చే వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినాన్ని మా ధర్మపురి ఆర్యవైశ్య మహిళలందరము కూడా కలిసి సామూహికంగా పొద్దున పండ్లాభిషేకము, అమ్మవారికి పుష్పార్చన, తులసి అర్చన, అదేవిధంగా తీర్థప్రసాద వితరణలతో పాటు సాయంత్రం సంధ్యా సమయంన అందరము కూడా ధర్మపురిలో ఉండేటువంటి ఇసుక స్తంభం కాడి నుంచి అందరము మహిళలందరము కూడా మంగళ హారతులతోటి విజయవంతంగా శోభాయాత్ర నిర్వహించుకున్నాము. శోభాయాత్ర అయిన తర్వాత మా వాసవి ధర్మపురిలో ఉండేటువంటి ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రంలో మా ఆర్యవైశ్య ప్రముఖులందరి ఆధ్వర్యంలో మేము ఆ వాసవి మహిళలందరము కూడా కలిసి సామూహికంగా కుంకుమార్చన, మహాలక్ష్మి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, వాసవి మాతల యొక్క 108 నామాలతోటి అర్చన చేసుకున్న అష్టోత్తర శతనామావళి పూజను కూడా చేసుకున్నాము. అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి 108 కమలాలతోటి కూడా అమ్మవారికి అర్చన చేయడం జరిగింది. ఈ వాసవి మాత జయంతిని పురస్కరించుకొని మేమందరము కూడా సామూహికంగా చాలా సంతోషంగా నిండు నూరేళ్లు ముత్తేదుతనంతో అందరం సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని ఆ వాసవి మాతను మా ధర్మపురి ఆర్యవైశ్య మహిళా పక్షాన మేమందరము కూడా ఈ సందర్భంగా ఈ పురస్కారాన్ని పురస్కరించుకొని అందరం చేసుకున్నాము. అదేవిధంగా ఆర్యవైశ్య మహిళా సంఘం 108 మంది ఆర్యవైశ్య మహిళలతోటి ఇవాళ ఒక రోజు సంఘాన్ని ఏర్పరచుకొని ప్రతి నిత్యం మన ధర్మపురిలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఆర్యవైశ్య మహిళలందరము కలిసి సామూహికంగా ఐకమత్యంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరము కలిసి నెలకొక్కసారి ఈ వాసవి అమ్మవారి దగ్గర అందరము కలుసుకొని సుఖ సంతోషాలతోటి అందరము ఉండాలని ప్రతి నెల కూడా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ ను జరుపుకుంటున్నాము. ఇదే విధంగా మాఘమాసంలో వచ్చే వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం ను కూడా ఈ విధంగానే చేసుకుంటాము. ఈ రోజు అనగా శనివారము వైశాఖ శుద్ధ దశమి రోజున వాసవి మాత జయంతిని పురస్కరించుకొని మేము అంగరంగ వైభవంగా మహిళలంతా కలిసి సామూహిక కుంకుమార్చనలు, అలాగే పొద్దున క్షీరాభిషేకము, పండ్ల రసాలతోనే అభిషేకము ఘనంగా నిర్వహించుకున్నాము. మహిళలంతా కలిసి ఎన్ని పనులున్నా కూడా మహిళలంతా కలిసి తమ సౌభాగ్యం కోసమై ఇంట్లో మగవాళ్ళు కూడా సహాయం చేసి అందరూ కలిసి సహాయం చేసి సంఘం అంతా కలిసి సామూహిక కుంకుమార్చనలు చేసుకున్నాము. అలాగే ఒక సంఘాన్ని నిర్మించుకొని 108 మంది మహిళల చేత అమ్మవారి నామాల వలె 108 మంది మహిళల చేత చిట్టి పెట్టుకొని చిట్టి తీసి అందరము నెలకి కూడా ఇలాగే అమ్మవారికి ఘనంగా జరుపుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి.